ఎరా మధు ఏడ్ చేస్తున్నావురా? ఏడ్ చేయట్లేదులే గాని ముందు ఏడ్ చేయాలో చెప్పు. అర్జెంట్ గా నేను అడిగేదానికి సమాధానం చెప్పాలి. సరే అడుక్కో. అడుక్కో ఏట్రా? ఏదో అడుగుతా అంటున్నావు కదరా, అడుక్కో. సర్లే, నా పుట్టినరోజు ఎప్పుడురా? ఏమో నాకేటి తెలుసు, మీ అమ్మని అడుగు చెప్తుంది. అంతేలేరా. అయ్యి బాబు ఇప్పుడు చెప్పకపోతే ఈ ఏడు పిత్రుడు ఏడుస్తూనే చచ్చిపోతాడు. రే రే ఆగిరా, సరదాగా అన్నాను. సరదాగా అన్నావా? చెప్పైతే. ఒక్క నిమిషం ఆగు, కాలుకి ఏదో గుచ్చుకుంది. రే ఓవర్ యాక్షన్ చేయకురా. ఈ సాకు తో సైలెంట్ గా ఫేస్బుక్ లో ఎతికెత్తన్నావు కదరా? అమ్మా నీ పుట్టినరోజు జూన్ 11 రా, అంటే రేపే. ఎటవాన్స్ హ్యాపీ బర్త్డే రా మహేష్. థ్యాంక్స్ రా మామ. నీ అంత దరిద్రుడు ఉండడురా, ఎక్కడ కేక్ కొండం మర్చిపోతామని ముందు రోజే గుర్చేస్తున్నాడు ఎత్తవ్వా. రే ఏట్రా సైలెంట్ అయిపోయావు? ఏం లేదురా మహేష్, అయితే పార్టీ ఏటైతే. మామ రేపు మన బ్యాచ్ అందరికి సంవత్సరమైనా గుర్తుండిపోయే పార్టీ ఇప్పిస్తాను రా. అవునా, ఏట్రా అది? మన వాళ్ళందరికి సుజాత నూడిల్స్ బండి దగ్గర డబుల్ ఎగ్ నూడిల్స్ ఇప్పిస్తాను రా. డబల్ ఎగ్ నూడిల్స్ ఇప్పిస్తావా? నువ్వే మడిచి నోట్లో దోసుకో. రే అన్నట్టు నేను తినలేను రా. నీకు అర్థమైందా? నూడిల్స్ మొహం తెలియనంత ఎర్రబాగులో కనిపిస్తున్నావురా నీకు. సంవత్సరం అంతా గుర్తుండిపోతాడు, సంవత్సరం అంతా గుర్తుండిపోతాడు. ప్లేట్ నూడిల్స్ ఇప్పించేస్తాను రా. నేను కొనుక్కోలేమేటి? డబుల్ ఎగ్. గుడ్లు పగిలిపోతాయి నా కొడక. మరి ఏటి కావాలరా నీకు? సురాపానం. బీరా? రే నా వల్ల కాదు, నా దగ్గర అంత డబ్బులు లేవు. సర్లేరా, మా టైం వస్తుంది కదా అప్పుడు చెప్తానులే. ఒరే నీ అబ్బా, మన బ్యాచ్ అందరికి బీర్లు ఇప్పించాలండి ఎంత డబ్బులు అవుతాయి తెలుసా? అంత నేను భరించలేను. అర్థమైందిలేరా మహేష్, నెల రోజుల నుంచి నేను గమనిస్తున్నాను. కొత్త ఫ్రెండ్స్ ఎవరో తగిలినట్టు ఉన్నారు. అప్పటి నుంచే మమ్మల్ని భరించలేకపోతున్నావు కదా. పెద్దానికి ఏడు చెత్తరేట్రా బాబు వీడు. అరే మామ, మీరు తప్పించి నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారా? అలాగైతే బీర్లు ఇప్పించి అయితే. సర్లే, ఏదో ఒకటి చేసి డబ్బులు తెస్తానులే. ఫ్రెండ్ రా. సరే, కాలేజ్ టైం అవుతుంది కదా, ఉంటాను. బాయ్, కాలేజీలో కలుసుకుందాం. అలా కూర్చోండి మరే. ఒరే బల్లి బుడతా, రేపు మన మహేష్ గడి బర్త్డే రా. ఏంట్రా మహేష్ గారి బర్త్డేయా? గట్టిగా అరకరా, బుడతనా కొడక, అడిగి వినిపిస్తుంది. పాపం పిచ్చోళ్ళు నా బర్త్డే గురించి ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు. ఒక వేసేద్దాం. మెల్లగా మాట్లాడండి రా, ఆడి వింటే ప్లాన్ అంతా లీక్ అయిపోద్ది. ఆల్రెడీ లీక్ అయిపోయిందిరా, వీళ్ళ పిల్ల చేష్టలు వీళ్ళు. మీరిద్దరు ఇంటి దగ్గర నుంచి తలా 100 రూపాయలు తీసుకురండి. నువ్వు కూడా తెస్తున్నావా? నేను తెస్తున్నాను కాబట్టే కదరా మిమ్మల్ని కూడా తెమ్మంటున్నాను. ఎక్కడ తగులుతారా బాబు నాకు ఇలాంటి ఫ్రెండ్స్ అందరూ. ముందు చెప్పించేయండి. సరేరా మధు, తెస్తాం. ఏట్రా మధు ముగ్గురు గుసగుసలాడించుకుంటున్నారు? ఏం లేదురా మహేష్, మనం మచ్చకొండ కామెడీ గురించి మాట్లాడుకుంటున్నాం. అదా, అది మామూలు కామెడీ కాదు మామ. అరే మధు ఇలా రా మరే. అయ్యో బాబు, వీడికి దొరికిపోయాం. ఇలా రావాలా మరే? సార్ చెప్పండి సార్. మాట్లాడొద్దని చెప్పాను కదమ్మా నీకు. సార్ సారీ సార్. చెప్పానా లేదా? సార్ చెప్పారు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. మరి చెప్పినప్పుడు ఎందుకు మాట్లాడడం మరే? సార్ సార్ అమ్మా, మా మహేష్ గడికి రేపు ఇలాగే బర్త్డే బాంబ్ చేద్దాం అనుకున్నాం సార్. మీరు నాకు శాంపుల్ చూపించారు, ధన్యవాదాలు సార్. ఒరే మామ గట్టి కొట్టినట్టున్నాడు. క్లాస్ అంతా రీసౌండ్ వచ్చింది. ఈ మీద తొట్టు తీరిపోయినట్టుందిరా.